దర్శన టికెట్ల జారీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ. డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు మొత్తం 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనుంది. అయితే మొదటి 3 రోజులకు కేవలం ఈ డిప్ ద్వారా మాత్రమే టికెట్లు కేటాయిస్తారు. ఈ నెల 27 నుంచి డిసెంబర్ 1 వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉంటుంది. డిసెంబర్ 2న డిప్ ద్వారా టోకెన్లు కేటాయిస్తారు. సీఎం ఆదేశాలతో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. జనవరి 2 నుంచి 8 వరకు రోజుకు 15,000 చొప్పున 300 రూపాయల దర్శన టికెట్లతో పాటు శ్రీవాణి దర్శన టికెట్లు రెగ్యులర్ పద్ధతిలో కేటాయింపు ఉంటుంది. జనవరి 6, 7, 8 తేదీల్లో తిరుమల, తిరుపతి స్థానికులకు రోజుకు 5,000 చొప్పున టోకెన్లు జారీ చేస్తారు. అయితే ఆన్లైన్ లో ముందు బుక్ చేసుకున్న వారికి టోకెన్ల జారీలో ప్రాధాన్యత ఉంటుంది. 10 రోజుల పాటు ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా మిగిలిన అన్ని రకాల ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేసింది టీటీడీ. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ. డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు మొత్తం 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనుంది. అయితే మొదటి 3 రోజులకు